రేపల్లెలో. నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో, రేపల్లె వెళ్ళి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్ 3 చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వాడిని నేను. 89లోనే రేపల్లెలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది. రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని. జెండాలు మార్చేవాడిని కాదు, మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు, బానిసత్వం చేసేవాడిని కాదు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావు, నీ దుంపలేక ఒకసారి నిలబడి మరో 2 సార్లు నిలబడు, అక్కడ గెలవు ఇక్కడ గెలవు. చంద్రబాబు మోచేత నీళ్లు తాగుతావు. నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబును అవహేళన చేస్తావు, కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయ పడితే అది తెలుగు ప్రజల మీద, గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైన